అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కన్యా రాశి వారి జాతక ఫలితాలు 2026వ సంవత్సరానికి గాను ఏ విధంగా ఉన్నాయంటారు? ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారిది అంటే, అవసరమైన సమయంలో వీళ్ళు మాట్లాడలేరు. అనవసరమైన విషయాల్లో ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు అక్కడ నా గొప్పతనం చూడండి అని మాట్లాడి తనను తానే కించపరిచినటువంటి స్థితి. ఇది కన్యా రాశి వారికి జరుగుతున్న విధానం. ప్రతి దాంట్లో కూడా నేను ముందుంటా అంటూ ముందుకు వెళ్ళి కింద పడి పళ్ళు రాలగొట్టించుకునే పరిస్థితి వెళ్ళి ఇప్పటివరకు అలానే వచ్చారు. అందుకనే అన్న అంటే కన్యా అనగానే ఆడవాళ్ళు సిగ్గుపడుతుంటారు కదండి, అలా సిగ్గుపడవలసిన స్థితేనన్నా. ఎక్కడ ఏ విధానాన్ని అనుసరించి మనం ఉంటే మనకు ఎదుగుదల. ప్రభుత్వ సంస్థలో చాలా డిపార్ట్మెంటు, పోలీసు శాఖ అటువంటి దాంట్లో ఉన్నటువంటి కన్యారాశి వారు, అటువంటి దాంట్లో ఉన్న వారు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే అపనిందలకి కూడా గురి కావాల్సి ఉంటుంది. మన తప్పు చేయకపోయినా దీనికి నువ్వే బాధ్యత వహించాలి అనేటువంటిది ఒత్తిళ్ళు అంటారు, చూశారండి. మనకు తెలిసి ఒత్తిడి అని అంటే, మా ఆడపడుచు నా మీద బాగా ఒత్తిడి తెస్తుందండి, మా ఆయన నా మీద బాగా ఒత్తిడి తెస్తున్నారండి, మా అత్తగారు బాగా ఒత్తిడి తెస్తున్నారు. ఇది కాదండి, పై అధికారి అతని కింద అధికారిని తీసుకొచ్చేది ఒత్తిడి. కుటుంబంలో ఏముంది, చిన్న చిన్నవే, కానీ ఇక్కడ వీళ్ళు పడేటువంటిది చాలా జీవితానికి సంబంధించిన ఒత్తిడి. అంత అనుభవిస్తారు. ఎటు చూసినప్పటికీ కూడా మార్గాంతరాలు కనిపించే పరిస్థితి కాదు. ఎందువల్లనంటే, ఒకప్పుడు తెలంగాణ ఇది రాదు కదండి. ఒకప్పుడు మనం ఏది మాట్లాడాలో అది కాకుండా ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ మాట్లాడుతూ రావటం వలన దాని యొక్క ప్రభావంచే ఉన్నత స్థితికి వెళ్ళవలసింది కూడా అక్కడే ఆగిపోతూ, ఆర్థిక పరంగా కూడా ఎదగలేకపోతూ, మన అనుకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనల్ని వదిలేసి దూరం వెళ్ళిపోవటం, కొంతమందిని మనం వదిలి దూరం రావడం, ఇటువంటివి జరగబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన వాటితో పోలిస్తే జరగబోయేటువంటిది వాళ్ళకి పాపం చాలా తీవ్ర మనస్తాపానికి తీసుకుని వస్తుంది. అందులోనూ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త. నాన్న పిల్లలు, మీరందరూ కష్టమో నష్టమో ఉద్యోగం చేసుకుంటున్నారు. రాబోయే సమయం అనేటువంటిది కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి వస్తారమ్మా. అంతేకాకుండా ఎన్నో చోట్ల ఉద్యోగాలు నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తారు, ఉద్యోగాలు లేవు అని. కష్టపడి అప్పులు చేసి చదువుకుని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగాలు ఉన్నాయి కదా అని అనుకుంటే వాటి నుంచి బయటపడాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా కన్యా రాశికి సంబంధించిన వారిలో ఒక స్థాయిలో కొంతమందికి జరగబోయేవి. కనుక ప్రతి క్షణం మన పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. మన సీటు అంటే మనం కుర్చీలో కూర్చుంటాం, ఈ కుర్చీకున్న సీట్ ఏదైతే ఉంటుందో దాని జాగ్రత్తగా పల్లెరకాయలు వేసి దాని మీద వస్త్రం వేస్తారు, కూర్చుని చేస్తాయి వీరికి. అట్లా మనిషిని మెంటల్గా, మానసికంగా ఒంటరి వారిని చేసి హింసించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఎవరిని ఎంతవరకు నమ్మాలో అది గమనించుకుంటూ, ఎవరిని ఇంటి వరకు తేవాలో, ఎవరిని మధ్య వరకు తీసుకురావాలనేటువంటి విషయం అన్నీ తెలివితేటలు లేవు. కానీ ఒక్కసారి ఈ వీడియో విన్న తర్వాత అయినా కొంచెం వెనక ముందు ఆలోచించి నీ స్థానాన్ని నువ్వు పదులుపరుచుకోగలిగితే, అమ్మయ్య నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు వచ్చినటువంటి సమస్యల నుంచి నేను అధిగమించి
నిలబడగలిగాను అనేటువంటిది గుండె మీద చేసుకొని నవ్వుతూ గర్వంగా చెప్పుకోగలుగుతారు. అది చెప్పుకోవాలి అంటే శక్తి కూడగట్టుకోవాలి. ఎందువలనంటే ఒక చిల్లుల బకెట్ తీసుకొచ్చి దాని నిండా నీళ్ళు నింపండి, ఎప్పటికి నిండుతుంది? నిండదు. అలాగే మీ గురించి నిరంతరం అదో ఇదో ఇదో అదో 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 ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అంటే పళ్ళ మధ్యలో నాలిక ఏ రకంగా అయితే ఉంటుందో పళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాయి. నాలిక పళ్ళ మధ్యలో వెనక్కి ముందుకు తిరుగుతూ ఆ పళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చినప్పుడు నాలుగు తప్పించుకుంటారు, వాళ్ళు కొరికించుకోకుండా. ఆ నాలుక నడికిని కొరికితే ఎంత బాధగా అయితే ఉంటుందో వర్ణనాతీతం. నడికి నాలుగు కొరుక్కుంటే 10 నిమిషాలు మాట్లాడలేం, నానా ఇబ్బంది వస్తుంటుంది. ఆ పళ్ళ మధ్యలో నాలిక ఏ రకంగా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ గమ్మత్తుగా పళ్ళ కింద పడకుండా తప్పించుకుంటూ వస్తూ పళ్ళ కింద పడవలసిన పరిస్థితుల్లో ఎంత పడాలి అంతే పడుతూ పూర్తిగా నొక్కించుకోకుండా జాగ్రత్తగా తప్పించుకుంటూ ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకంగా మీరు చాకచక్యంగా వ్యవహరించగలిగితే కన్యారాశి వారికి ఒక మోస్తరి పట్టినటువంటి పేడ వదిలి అదృష్టం పడుతుందమ్మా. అది విషయం. కాకపోతే వీళ్ళు ఏంటంటే కాస్త సాధ్యమైనంత వరకు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, ఈ రెండు వాళ్ళ ఉన్నతికి అభ్యున్నతికి వృద్ధి చూపిస్తుంది, ఆటంకాల నుంచి బయటికి తీసుకొచ్చి పడేస్తుంది. కన్యారాశి వారికి ముందు ధైర్యాన్ని ఇస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి నేను చెప్తే ఏమనుకుంటారు అనేటువంటి దాంట్లో నుంచి పూర్తిగా బయట పెట్టి ఏం పర్లా అనేటువంటి స్థితికి తీసుకువచ్చి మిమ్మల్ని ధైర్యంగా నిలబడితే తర్వాత మీ పనులు మొత్తం మీరు చేసుకోగలరు. కాబట్టి ఆ ధైర్యం మీకు రావాలి అంటే సుందరకాండ లేదా సుందరకాండ కష్టం, హనుమాన్ చాలీసా, ఆ హనుమాన్ చాలీసాతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కనుక చేసుకుంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోగలుగుతారు. అది మా విషయం. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురుగారు.